హిందూ ఆడపిల్లల మీద జరుగుతున్న కొంతమంది చేస్తున్న కొంతమంది అన్యమతస్తులు మన హిందూ ఆడపిల్లల మీద చేస్తున్న ఈ దుర్మార్గానికి తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ పెద్ద ఎత్తునే ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు మీరు? అంటే నాకు తెలిసే 10 years నుంచి. తమ్ముడు ఇక్కడ ఎలాగంటే మనకి చాలా వరకు కూడా కౌన్సిలింగ్ సపోర్ట్ అడుగుతూ ఉంటారు, సజెషన్స్ అడుగుతూ ఉంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, బయట కూడా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది, ఎక్కడో మారుమూల, మొన్న రీసెంట్గా ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక మారుమూల గ్రామంలో 2 కేసెస్ జరిగాయి ఇట్లాంటివి. వాళ్ళు ఎంత అంటే మాట వినరు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు అంటారు వీళ్ళకి ఏమైనా కనికట్టు చేస్తారా అక్కయ్య అని అడుగుతారు నన్ను. అంటే వాళ్ళు అంటే హిప్నోటైజ్ అంతలాగా చేస్తారా, మైండ్ కండిషనింగ్ చేస్తారా, ఇట్లాంటివి అడుగుతారు. ఎందుకంటే ఊర్లలో కదా వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో నేనేమంటానంటే ఒక డీప్ హిప్నాసిస్ లోకి వీళ్ళు వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. భాషలో కూడా మన తెలంగాణలో కూడా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమైనా మందు పెట్టిండా అబ్బాయి అని అంటారు. ఇది మన సహజంగా వాడుక భాషలో మాట్లాడే మాట. ఇవన్నీ అక్కడ కూడా జరుగుతున్నాయి అనేసి ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్ గా కూడా అక్కడ మనకి ఒక గ్రామంలో కూడా 2 ఆడపిల్లలు వాళ్ళు అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక ఆడపిల్ల వాళ్ళే వెళ్ళిపోయి హస్బెండ్ 1 month పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వదిలేశాడు. ఇక్కడ ఏంటంటేనండి ఫస్ట్ మనం చూడాల్సింది యూజువల్ గా మనకి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరికైనా ఎవరైతే మేజర్స్ ఉంటారో వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. సో కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఎప్పుడైతే ఇప్పుడు కోర్టులు కూడా, ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం తీసుకుంటే అక్కడ ఒక చట్టం చేయబడింది. ఎవరు ఇప్పుడు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఒక చట్టం చేశారు. ఏంటది, మనకి యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ ఆఫ్ 2021 ఒక యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి కోసం మత మార్పిడి చేస్తే జైలు శిక్ష స్ట్రైట్ అవే. సో అంటే అన్నీ కూడా తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అవి నిజం అని తేలితే మాత్రం జైలు శిక్ష అనేది తప్పదనేది. కేవలం మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుంటేనే రీసెంట్ పాస్ట్ లో 51 కేసెస్ నమోదయ్యాయి లవ్ జిహాద్. మరి మిగతా స్టేట్స్ ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాల ఎజెండాలో ఉండాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిబర్టీ టు టేక్ ఎ డెసిషన్. ఒక లోకల్గా కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కూడా స్టేట్లు కూడా ఆమోదించి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మనకి భారతదేశం అంతా తీసుకుంటే ఒక 8 రాష్ట్రాలలో మొట్టమొదట 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, అలాగే మీకు హిమాచల్ ప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, సో గుజరాత్, ఉత్తరాఖండ్, ఈ 5 రాష్ట్రాలు కూడా ఈ చట్టాలు తీసుకొచ్చాయి లవ్ జిహాద్కి సంబంధించి. అవి ఫోర్సిబుల్ కన్వర్షన్ టువర్డ్స్ మ్యారేజ్ అంటే మాత్రం వాళ్ళు శిక్షార్హులు. విచారణలో తేలితే మాత్రం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఒకనొక డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చింది. ఆ కేసు తీవ్రతను బట్టి లైఫ్ కూడా ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక జిల్లా కోర్టు ఉత్తరప్రదేశ్లో. సో ఏంటంటే చట్టాలు ఉన్నాయి. ఎంత పటిష్టంగా ఉన్నాయంటే స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిల్లో ఎంతవరకు ఇది ఎజెండాలో తీసుకుంటాయి అనేది ఒకటి. మిగతా ఇప్పుడు మీరు తీసుకుంటే స్టేట్స్ లైక్ కర్ణాటక లాంటి స్టేట్స్, హర్యానా, ఈ స్టేట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రతిపాదిక తీసుకొచ్చారు. ఒరిస్సా, ఇవన్నీ ప్రతిపాదిక తీసుకొచ్చారు మేము చేస్తాము అని. బట్ అవి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా అయితే ఇప్పటివరకు 8 రాష్ట్రాలే వీటి మీద ముందుకు తీసుకొచ్చింది. కానీ అన్నిటికంటే ముందు అవగాహన ఉండాల్సింది ఎవరికి, మేము వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ప్రెసెంట్ మా పాప పట్ల ఈ లవ్ జిహాద్ జరిగింది, వీళ్ళ మీద అబ్యూస్ జరిగింది, వీళ్ళు మాట్లాడరు. అండ్ కంప్లైంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు, ఆడపిల్లలు. మరి వీళ్ళు ఆ కంప్లైంట్ చేసే వరకు వచ్చే అవకాశం ఉందా? ఒకసారి వాడు ఉచ్చిలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బతికారా చచ్చిపోయారా కూడా తెలియని పరిస్థితి తమ్ముడు. అంటే మిస్సింగ్ కేసెస్, ఇప్పుడు చాలా వరకు మిస్సింగ్ కేసెస్ నమోదైతే చూసారా. అసలు ముందు రాష్ట్రంలో ఉన్న మిస్సింగ్ కేసెస్ తీయండి బయటికి. ప్రతి పట్టణంలో ఉన్న మిస్సింగ్ కేసెస్ తీయండి మీరు. ఆ మిస్సింగ్ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళారో మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరమైనా దాని మీద ఒక పరిశోధన చేశామా? ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నిజంగా కూడా వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ సిస్టమ్ వ్యవస్థ మన డిపార్ట్మెంట్కి ప్రపంచంలో అంత స్థాయి ఉంది. వీఆర్ దాట్ పవర్ఫుల్. మరి అలాంటప్పుడు ఏటా ఎన్ని వేల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారు? ఇదెందుకు డేటా తీసుకోలేకపోతున్నాం? అప్పట్లో ఒక సంచలనం రీసెంట్ పాస్ట్లోనే మనకి హైదరాబాద్ మీడియాలో పబ్లిష్ అయిన సంఘటనలు, ఇన్ని కేసెస్ మిస్ అవుతున్నాయి హైదరాబాద్లో వచ్చింది. దాని తర్వాత ఒక డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేసాం. దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఈ మిస్సింగ్ కేసెస్ అంటే ఏంటి? చిన్న పిల్లలు ఆల్మోస్ట్ మీకు 18 years నుంచి
50 సంవత్సరాలు ఆ వయసులో ఉన్న వాళ్ళు మిస్ అవుతున్నారు. అంటే ఆ ప్రైమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మిస్ అవుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకు మాయమైపోతున్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఏమైనా శక్తులు వచ్చి మాయమైపోతున్నారా? వాట్ ఈస్ ద కాజ్? ఎవరు ఎందుకు దాని మీద ఒక ఇన్డెప్త్ ఇది చేయటం లేదు. కాబట్టి ఈ మిస్సింగ్ కేసెస్ అనేది కనుక ఒక్కసారి మనం తవ్వి కనుక ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతమంది ఆడపిల్లలు ఎలా బలైపోతున్నారు. అండ్ ఇంకొకటండి, ఇవన్నీ హైడ్ చేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈరోజు మనం హైడ్ చేస్తే విక్టిమ్ ఎవరై ఉండొచ్చు, మీ ఇంట్లో ఒక విక్టిమ్ తయారు కాకూడదు. విక్టిమ్స్ అంటే వాళ్ళకి చాయిస్ ఉండదండి. పేదనా, ధనికనా, గొప్పనా, పవర్ ఉన్న వాళ్ళ, పవర్ లేని వాళ్ళ. ఒకసారి విక్టిమైజేషన్ కి వాళ్ళు గురవ్వాలి అనుకుంటే అది ఎవరినైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు.